దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మీకు వందనాలు తెలియజేస్తున్నా. సరైన స్థానం అనగా దేవునిలో సరైన స్థానం అంటే భక్తి పాట ఆరాధన కాదు గానీ, దేవునికి స్తోత్రం. దేవునితో సరైన స్థానం అనగా, దేవునిలో సరైన స్థానం అనగా, ఆయన మరణములో మనం కూడా పాలు పొందాలి. ఆయన మరణంలో మన ఐక్యత తెలియచేయాలి. ఇదే కొత్త నిబంధన యొక్క సారాంశం. ఒక రహస్యం ఇదియే. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునితో కలవడానికి భక్తి పాట ఆరాధన పాత నిబంధన చేసినట్లయితే, ఇప్పుడు భక్తి పాట ఆరాధన సహవాసం కాదు గానీ, ఆ క్రీస్తు మరణములో ఐక్యపరచబడి, ఆయన సమాధిలో, ఆయన పునరుద్ధరణలో ఐక్యపరచబడమే సరి అయిన స్థానం. ఈ స్థానాన్ని స్తోత్రం తీసుకున్న వ్యక్తి సిలువలో వేలాడుతున్న ఒక దొంగ. దేవునికి స్తోత్రం. తన జీవితకాలం అంతా ద్రోహిగా, దొంగగా అనేక రకాలుగా జీవించినప్పటికీ కూడా, సిలువలోని ఇద్దరు దొంగల్లో ఒకే ఒక దొంగ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలోని జ్ఞాపకం చూసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సరి అయిన స్థానము